నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము చేగుంటలో ఒక ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 10 ఎకరాలండి. ఒకసారి చూడండి, ప్రాపర్టీ చూడండి. 10 ఎకరాలండి. ఇది మొత్తం చుట్టూ కడిలేసి ఉన్నదండి. మంచి ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇందులో ఒక బోర్ ఉంది. 2 బోర్లు ఉన్నాయండి. ఇందులో కింద వచ్చేసి మనకు అక్కడ వరి పొలం పండిస్తారు, మీదికి వచ్చేసి ఇది తరి పొలం అండి. ఇది మనకు కూరగాయలు పండించుకోవడానికి ఉంటుంది. అయితే ఈ ల్యాండ్ వచ్చేసి మనకు నేషనల్ హైవే NH44 నుండి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కామారం విలేజ్ అండి. ఇది మనకు కామారం విలేజ్లో ఉంటుంది. కామారం విలేజ్ నుండి మనకు ఒక 1 కిలోమీటర్ తర్వాత ఉంది. రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు శంకరంపేట, చిన్న శంకరంపేట ఇండస్ట్రీ ఏరియా అండి. ఇది మొత్తం ఇండస్ట్రీ జోన్ కిందకి వస్తుంది. ఇది చుట్టుముట్టు, ఈ ల్యాండ్కి మొత్తం చుట్టుముట్టు అంతా ఇండస్ట్రీ జోన్ ఉంది. ఇండస్ట్రీ జోన్ మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి మొత్తం 10 ఎకరాల ప్రాపర్టీ అండి. ఇది రెడ్ సాయిల్ జోన్. ఇది మొత్తం రోడ్ బిట్ అండి, బీటీ రోడ్ బిట్. ట్రాక్ గేట్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. కామారం నుండి వస్తుంటే అక్కడ శంకరంపేటకి వెళ్ళి వస్తుంటేనేమో ఇక్కడ రైట్ సైడ్లో వస్తుందండి. ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది కామారం విలేజ్ వచ్చేసి మనము చిన్న శంకరంపేట మండల్ వస్తుందండి. శంకరంపేటకి వచ్చేసి మనకు 3 కిలోమీటర్స్ వస్తుంది. మన చేగుంటకి చూసుకుంటే మాత్రం 9 కిలోమీటర్లు వస్తుంది. ఇది 8 కిలోమీటర్ల నుండి 9 కిలోమీటర్లు వస్తుంది. ఇది మనకు వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారు. 1 ఎకరా వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారు. స్లైసీ నెగోషియబుల్ ఉండొచ్చు ఇది, ఎందుకంటే 85, 86 ఆ మధ్యలో రావచ్చు అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పెద్ద ప్రాపర్టీ వచ్చేసి మనకు చేగుంటకి వెళ్ళి 8 కిలోమీటర్లు ఉంటుంది అనుకున్నాం కదా. నేషనల్ హైవేకి వెళ్ళి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండస్ట్రీ నుండి జస్ట్ 1 కిలోమీటర్ అండి. ఇదంతా ఇండస్ట్రీ జోనే, కానీ ఆ కంపెనీస్ అయితే మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చుట్టుముట్టు మొత్తం కంపెనీసే ఉన్నాయి. ఇక్కడ మనకు శంకరంపేటకి వెళ్ళి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. మొత్తం ఇది 10 ఎకరాల ప్రాపర్టీ. ఎందుకంటే ఇలా 10 ఎకరాలలో చూడండి 7 ఎకర్స్ మొత్తం వరి నాటేశారు. ఇక్కడ కిందికి పైన 3 to 4 ఎకర్స్ మొత్తం పైన ఇది ఇలా కూరగాయలు వండేయడానికి ఉంది. ఇది మొత్తము బోర్లు కింద 3 బోర్లు ఉన్నాయి కాబట్టి మనం చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకుంటే మాత్రం మంచి ఒక తోట పెట్టుకోవచ్చు. ఇది ఇండస్ట్రీ జోన్ కాబట్టి మనకు ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదంతా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఎవరైనా నచ్చితే మాత్రం ఈ నెంబర్ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.